హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవ్స్ కిచెన్. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీ చూద్దామండి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. డిన్నర్లోకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. కడుపుకి చాలా హాయిగా లైట్గా ఉంటుంది. జొన్న రవ్వతో పొంగల్ ఈజీ రెసిపీ. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి ఈ హెల్తీ రెసిపీని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కో లైక్ అండ్ షేర్ ఈ వీడియోని మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యేలాగా చేస్తుంది. కొత్తగా చూస్తున్న వారైతే మా రేవ్స్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న రవ్వతో చేసే ఈ పొంగల్ కోసం ఒక బౌల్లో 1 కప్ జొన్న రవ్వ తీసుకోండి. ఇప్పుడైతే ఈ జొన్న రవ్వ అన్ని సూపర్ మార్కెట్స్లో, లోకల్ షాప్స్లో, ఆన్లైన్లో విరివిగా దొరుకుతుంది. 2 రకాలు ఉన్నాయండి ఈ రవ్వలో. ఒకటి నేను ఇక్కడ చూపిస్తున్నది పొంగల్, కిచిడి, ఉప్మా, జావ లాంటి వాటికి వాడేది. ఇంకోటి వచ్చేసి జొన్న ఇడ్లీ రవ్వ. కొనేటప్పుడు ఒక్కసారి ప్యాకెట్ మీద లేబుల్ చూసి తీసుకోండి. ఇది నేను కొత్తగా జొన్న రవ్వ కొంటున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ రవ్వ ఒక మెజర్మెంట్ తీసుకున్నాం కదా. మీరు కప్ కానీ గ్లాస్ కానీ దేంతో రవ్వ కొలుచుకుంటారో దాంతోనే ఒక్క మెజర్మెంట్ పెసరపప్పు తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్ జొన్న రవ్వ, 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ అండ్ పప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత మీరు తీసుకున్న కొలతతోనే 1.5 మెజర్మెంట్ నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. గంట తర్వాత చూడండి బాగా నానాయి. ఇప్పుడు వీటిని నీళ్లతో సహా కుక్కర్ ప్యాన్ లో వేసుకుని 4.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దేంతో రవ్వ పప్పు కొలుచుకున్నారో దాంతోనే నీళ్లు కూడా పోసుకోవాలి. కొద్దిగా పసుపు, 1-2 పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు, 5-6 గింజల మిరియాలు, సరిపడా ఉప్పు వేసి ఒక్క ఉడుకు రాగానే హై టు మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోకి మార్చి ఒక 30 సెకండ్లు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ప్రెషర్ పూర్తిగా దిగిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. రవ్వ ఇంకా పప్పు చక్కగా ఉడికాయి. చిక్కగా ఉంది కదా, కొంచెం వేడి నీళ్లు పోస్తున్నాను. మీరు పొంగల్ ఏ కన్సిస్టెన్సీలో ఇష్టపడతారో దానికి తగ్గట్టుగా వేడి నీళ్లు పోసుకుని బాగా కలిపి కుక్కర్ని పక్క బర్నర్లోకి మార్చి సిమ్లో ఉంచి లైట్గా బాయిల్ అవ్వనివ్వాలి. వేడి నీళ్లు మీ ప్రిఫరెన్స్ కి తగ్గట్టుగా కలుపుకోండి. మనం వాటర్ తాగే గ్లాస్తో 1 గ్లాస్ పోస్తున్నాను వేడి నీళ్లు. ఇప్పుడు ఒక ప్యాన్ లో 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోండి. ఇవి వేడెక్కగానే కొద్దిగా మినప్పప్పు, కొన్ని జీడిపప్పులు, 1.5 స్పూన్ల జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఇంగువ వేసి ఇవి బాగా వేగగానే పొంగల్కి కలుపుకోవాలి. వేడి వేడిగా ఈ పొంగల్ని చట్నీ, సాంబారు మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.